రైట్ సార్. ఒకసారి రెహమాన్ గారు, కొన్ని జాతీయ పరీక్షల్లో ఉదాహరణకి ఇప్పుడు ఐఐటి జేఈ అలాంటివి మొత్తం ఆన్లైన్, దేశవ్యాప్తంగా ఆ పరీక్షలకు సంబంధించి అన్ని కేటగిరీలు ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు, ఆ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేశారు. నాకు తెలిసి అందులో పెద్ద ఫ్లాస్ లేవు. బై అండ్ లార్జ్గా అది ఏ కేటగిరీ ఆ కేటగిరీ, ఇప్పుడు వారు చెప్పినట్టు ముందే లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీ ఎక్కడి దాకా వచ్చింది, ఏ కాలేజీలో ఏ సీట్ ఏ కేటగిరీకి ఎక్కడి దాకా వచ్చింది అంతా డేటా అంతా ఇస్తారు. పిల్లల్ని అప్లై చేసుకోమంటారు. ముందు మాక్ అలొకేషన్ చేస్తారు 2-3 రౌండ్లు, ఆ తర్వాత ఒరిజినల్ అలొకేషన్. ఇది జరిగే పద్ధతి. కానీ మనకి మెడిసిన్ సీట్ల దగ్గరికి మన దగ్గరికి వద్దాం. మెడిసిన్ సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ప్రతిసారి గందరగోళమే. కోర్టులకు వెళ్లాల్సిందే దాని మీద, ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళి ఇది ఇట్లా కాదు ఇట్లా అని. ఇంకా వారు సులసెట్టి గారు చెప్పినట్టు సీట్లు తక్కువ వచ్చే దగ్గరికి వెళ్ళే కొద్దీ, మా సూపర్ స్పెషాలిటీ లేకపోతే పీజీలకు వెళ్ళే కొద్దీ ఈ గందరగోళం మరింత పెరుగుతుంది. అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా డబ్బులు తీసుకొని చేస్తున్నారా, ఖచ్చితంగా మిస్ఇంటర్ప్రిట్ చేసి ఈ రిజర్వేషన్ వర్గాలకి అన్యాయం జరిగేలాగే జరుగుతుంది. చాలా సందర్భాల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి ఓపుకున్న వాళ్ళు చేస్తున్నారు. అది కూడా 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. ఎలా దీనికి పరిష్కారం ఏంటి? శ్రీనివాస్ గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకు అందరికి, ముఖ్యంగా హెచ్ఎం టీవీకి, హెచ్ఎం టీవీ యాజమాన్యానికి నిజానికి నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడేటువంటి ఒక వేదిక, ఒక చర్చ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నిజానికి ఎవరి మీద ఆధిపత్యం చెలాయించినారు, అసలు రిజర్వేషన్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎవరిని అంటే వెలివేయబడితే అంటే ఒక డిస్క్రిమినేషన్ అంటే అణిచివేయబడ్డ వర్గాలకు రిజర్వేషన్ వచ్చింది. నీవు ఆ క్యూ లైన్ లో రావాలి కానీ ఈ క్యూ లైన్ లో వస్తున్నావేంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి దురహంకారం. నీకు ఇంతే, నువ్వు 15% లో ఉండాలా. ఓహో, నువ్వు ఎస్సీవా, నువ్వు బీసీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు అక్కడికే అంతే, నీ స్థాయి అంతే, నువ్వు ఎట్లా జనరల్ కేటగిరీలోకి వస్తావు అనేటువంటి ఒక మానసికమైనటువంటి అహంకారము, దురహంకారము. అలాగే వీళ్ళు మెరిట్ లోకి ఎట్లా వస్తారు, మీరు రాలేరనే కదా మేము రిజర్వేషన్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాం, ఈ తెలివితేటలన్నీ మావి కదా, మీకు ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక దురహంకారంలో నుంచి బయలుదేరినటువంటి గందరగోళమే తప్ప ఇది వాళ్ళకి తెలియక కాదు. ఎలాగైతే మా పిల్లల్ని పైకి పంపించేసుకోవాలా, అందుకు కావాల్సిన తగ్గట్టుగా ఇప్పుడు మీరు బస్సుల్లో చూడండి శ్రీనివాస్ గారు, ఎప్పుడైనా మగాళ్ళ సీట్లో కూర్చున్నావేంది, మగాళ్ళకి సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి, అంటే ఆడవాళ్ళ సీట్లు వేరే, మీరు అక్కడే కూర్చోవాలి, మీరు ఇక్కడ కూర్చోవడానికి లేదు, లేపుతుంటారు కొంతమంది నుంచి, ఇవి మగాళ్ళవి సీట్లు, అంతే. సేమ్ ఇంటర్ప్రిటేషన్ అక్కడ. ఇవన్నీ జనరల్ కేటగిరీకి సంబంధించినవి. ఈ జనరల్ కేటగిరీ అంటేనే అప్పర్ క్యాస్ట్, మీకు సంబంధం లేదు, ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీల్లేదు, ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదు, ఇక్కడ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి దౌర్భాగ్యం నుంచి ఈ కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చి ఇవి కోర్టులు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. నిజానికి రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి, ఆ రిజర్వేషన్లలో ఉన్న పిల్లలు నిజానికి జనరల్ కేటగిరీతో పోటీపడి వాళ్ళు రిజర్వేషన్ అంటే కులాన్ని వదులుకునే హక్కు ఉన్నది, రిజర్వేషన్ వదులుకునే హక్కు ఉన్నది, రిజర్వేషన్ టిక్కు పెట్టకుండా వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకుండా కూడా ఉద్యోగం తెచ్చుకునే హక్కు ఉన్నది జనరల్ కేటగిరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆటోమేటిక్ జనరల్, అంతే కదా, ఆటోమేటిక్ జనరల్. ఒకవేళ ప్రొడ్యూస్ చేసినా నువ్వు జనరల్ లోకి వెళ్ళి కొట్లాడతానంటే ఎవరికేం అభ్యంతరం లేదు, ఉండకూడదు కదా, ఉండకూడదు. కానీ నిజానికి ఒక చిన్న, అంటే ఇది అందరికీ తెలిసిందేనండి, ఉద్దేశపూర్వకంగా వీళ్ళకందరికి వీళ్ళ నోళ్లలో మన్ను కొట్టి ఎవరైతే అణిచివేయబడ్డ వర్గాల పిల్లలు ఉన్నారో వీళ్ళకి ఎట్లాగూ నోరు లేదు, వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, వీళ్ళు ఎలాగో న్యాయస్థానాలకు వెళ్ళి దాని చుట్టూ తిరిగి అవి ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ల కోసం వెయిట్ చేసి అడ్వకేట్లను పెట్టుకొని తిరగలేరు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని ఈ క్యూ లైన్ లో నుంచి పక్కకు తోసేస్తే అయిపోతుంది అని చెప్పి తోసేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది. డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం జరగాల. ఈ రకంగా వ్యవహరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. అదే లేదు ఇప్పుడు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.
ఒక ఎస్టాబ్లిష్డ్ లా మీద వైలేషన్ జరిగినప్పుడు ఓకే. అధికారుల మీద డిసిప్లినరీ యాక్షన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ మధ్య కాలంలో కొత్త చట్టాలలో జడ్జి కనుక సరిగా న్యాయమూర్తి వ్యవహరించకపోతే ఆయనకు జ్యుడిషియరీ అకాడమీకి పంపించి మళ్ళీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు కొత్త చట్టాలు. అవును అవును పోలీసులు కనుక ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే మళ్ళీ ఆయనకు పోలీస్ అకాడమీకి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఓకే, ఆ. ఈ ఉద్యోగులకు కూడా మళ్ళీ డీప్రమోట్ చేసి అంతే. వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఒకరినో ఇద్దరినో తీసుకుంటే తప్ప Set అవుతారు. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి గందరగోళం ఇది సృష్టించుకున్నటువంటి గందరగోళం. రైట్ సార్ రైట్.